నమ శివాయ. హాయ్ గాయ్స్, ఓడెల్లా 2 సినిమా చూస్తాను భయ్యా. ఈ రోజే రిలీజ్ అయింది. పొద్దున్నే టిఫిన్ తిందామని వెళ్తే సాంబార్ నా మీద ఒలికిపోయింది భయ్యా. ప్యాంట్ మొత్తం పెంట అయింది. బ్యాడ్ స్టార్ట్ టు ద డే అనుకున్నా. డే ఇంకా వర్స్ అవ్వదు అనుకున్నా, బట్ ఓడెల్లా 2 ప్రూవ్డ్ మీ రాంగ్. నేను యాక్చువల్లీ ఓడెల్లా 1 చూడలేదు భయ్యా, అండ్ ఓడెల్లా 2 ట్రైలర్ కూడా నచ్చలేదు. బట్ స్వతహాగా లార్డ్ శివ అంటే నాకు ఇష్టం కాబట్టి, అండ్ ఓవరాల్ గా సినిమాలంటే కూడా ఇష్టం కాబట్టి వెళ్ళి చూడడం జరిగింది. చాలా లో ఎక్స్పెక్టేషన్ తో వెళ్ళాను. గ్రౌండ్ ఫ్లోర్ కాదు, సెల్లార్ అంత లోకి వెళ్ళాను ఎక్స్పెక్టేషన్ వైజ్. కానీ సినిమా చూసాక ఇలాంటి సినిమాలు చూడకపోతే మన లైఫ్ ఎక్స్పెక్టెన్సీ పెరుగుతుందని అర్థమైంది భయ్యా. మూవీ ఇంట్రెస్టింగ్ గానే స్టార్ట్ అవుతుంది భయ్యా. ఓ 20 minutes బాగుంటుంది. చాలా ఇన్నోవేటివ్ గా ఇంకా క్రియేటివ్ గా అనిపించింది. పార్ట్ 1 చూడని వాళ్ళకి ఒక రీక్యాప్ ఇస్తాడు భయ్యా జస్ట్ 1 minute లో. దాన్ని బట్టి మనకి ఫస్ట్ పార్ట్ లో ఏం జరిగిందో అర్థమైపోతుంది. పార్ట్ 2 లోకి డైవ్ ఇన్ చేసేస్తాం మనం. దాని తర్వాతే స్టార్ట్ అవుతుంది సమస్య. చాలా మూవీస్ ని ఇమిటేట్ చేసినట్టు ఉంటుంది. సంపత్ నంది గారితో ఇదే ప్రాబ్లం. తమిళ్లో మెర్సల్ సినిమా చూసి తెలుగులో సిటీ మరి తీశారు. మంగళవారం, పొలిమేరా 2, అఖండ సినిమాలు చూసి ఓడెల్లా 2 తీసినట్టు అనిపించింది భయ్య. లిటరలీ తమన్నా గారి ఇంట్రొడక్షన్ అయితే అఖండాలో బాలకృష్ణ గారి అఘోరా ఇంట్రొడక్షన్ ఉంటుంది కదా, యాజ్ ఇట్ ఈస్ అనిపించింది. అక్కడ మేలు, ఇక్కడ ఫీమేల్. కానీ అదే మేలు. సంపత్ నంది గారు ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇమిటేషన్ కమ్స్ విత్ లిమిటేషన్. డైలాగ్స్ లో అయితే ప్రాస ఇరికించినట్టు ఉంటుంది భయ్య. అన్నెసెసరీ ప్రాస ఇరికించం, పందిరి మంచం. ఈ సినిమా గురించి టెక్నికల్లీ ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. గ్రాఫిక్స్ అయితే భక్తి ఛానల్స్ లో బెటర్ గా ఉంటుంది భయ్య. ఓడెల్లా అని తెలంగాణ ఒక విలేజ్ భయ్యా, కానీ క్యారెక్టర్స్ అందరూ ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క స్లాంగ్ లో మాట్లాడుతూ ఉంటారు. ఇది మల్టీ లింగ్వల్ మూవీ కాదు, మల్టీ స్లాంగులర్ మూవీ. అస్సలు ఒక తెలంగాణ ఆథెంటిక్ ఫీల్ రాదు. కెమెరా వర్క్ అయితే చాలా ఓల్డ్ ఫ్యాషన్డ్ గా ఉంది. పొద్దున పూట కూడా లైట్లు కనిపిస్తూ ఉంటాయి చెట్ల వెనకాల, పుట్ల వెనకాల. ఆర్ట్ డిపార్ట్మెంట్ అయితే చెప్పనక్కర్లేదు, అన్ని ప్రాపులు తీసుకొచ్చేసి పెట్టేసినట్టు ఉంటుంది. చాలా ఆర్టిఫిషియల్ గా ఉంది. సినిమాలో సిటీ కేబుల్ రిపోర్టర్ క్రైమ్ సీన్ లో రిపోర్ట్ చేస్తుంటాడు, అది కూడా 4K లో. అండ్ వాళ్ళు డ్రోన్ కూడా వాడతారు. 4K రికార్డింగ్ చేయడమే ఓవర్ అంటే సిటీ కేబుల్ వాళ్ళ దగ్గర డ్రోన్ కూడా ఉంటుందా? ఎంత సినిమాటిక్ లిబర్టీ తీసుకున్నా ఇంత లిబర్టీ తీసుకోకూడదు. నాకు తెలుసు ఓడెల్లా 2 ఒక సూపర్ న్యాచురల్, డివోషనల్, సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ అని, కానీ మరీ ఇంత కన్వీనియంట్ గా రాసుకుంటారా? లిటరలీ సెకండ్ హాఫ్ లో ఏందేందో అవుతూ ఉంటది. కుచ్ బి నార్మల్ గా ఏదైనా డివోషనల్ ఫిల్మ్ లో ఒక్క ప్లేస్ లో అన్న గూస్ బంప్స్ వస్తుంది నాకు, కానీ ఓడెల్లా సినిమా టీం వాళ్ళు ఒక్క ప్లేస్ లో కూడా గూస్ బంప్స్ రాకుండా జాగ్రత్త పడ్డారు. పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే ఎవరి పర్ఫార్మెన్స్ బాగాలేదు భయ్యా. హెబ్బా పటేల్ నవ్వుతుందా ఏడుస్తుందా కూడా అర్థం కాదు. నాకు కోడి రామకృష్ణ గారి అమ్మోరు సినిమా చాలా ఇష్టం భయ్యా. ఇప్పటికీ చూసినా ఎంజాయ్ చేస్తాను ఆ మూవీని, కానీ కంపేర్ చేస్తున్నాను కాదు. కానీ ఓడెల్లా 2 2% కూడా అమ్మోరుని మ్యాచ్ చేయలేకపోయింది. అసలు ఓడెల్లా 2 సినిమా రిలవెంట్ సినిమానే కాదు భయ్యా కరెంట్ టైమ్స్ కి. సినిమాలో CCTV కెమెరాస్ ఉన్నాయని చూపిస్తారు, డ్రోన్స్ ఎగరడం చూపిస్తారు. ఇంత అడ్వాన్స్డ్ ఎక్విప్మెంట్ ని చూపించినప్పుడు ఎందుకు ఇంత అవుట్డేటెడ్ ఐడియాస్ ఉన్నాయి ఈ సినిమాలో? ఈ సినిమాలో ఒక డైలాగ్ ఉంది భయ్యా, ఆ డైలాగ్ ట్రైలర్ లో కూడా ఉంటుంది. నిలబడాలంటే భూమాత, బతకాలంటే గోమాత. ఆ డైలాగ్ బాగా నచ్చింది నాకు. కానీ సినిమా చూసిన తర్వాత తలనొప్పి తగ్గాలంటే డాట్ మాత్ర, ఈ సినిమా చూసాక బీపీ తగ్గాలంటే టెల్మా 40 మాత్ర. సంపత్ గారు మీ పేరులో పాత్ ఉంది. ఓడెల్లా 2 చూసాక మీరు రాంగ్ పాత్ లో వెళ్తున్నారని అర్థమైపోయింది. కైండ్లీ కమ్ బ్యాక్ టు ద రైట్ పాత్. ఆల్ ది బెస్ట్ ఫర్ ద నెక్స్ట్ ప్రాజెక్ట్. మళ్ళీ ఇంకో బంపర్ ఆఫర్ ఏంటంటే పార్ట్ 3 కూడా ఉంది ఓడెల్లా 3 అంట. అవసరం మనకి. ఓన్లీ పాజిటివ్ ఏంటంటే భయ్యా ఈ సినిమాలో ఫస్ట్ 25 minutes అండ్ దాని తర్వాత అజ్నీష్ లోక్నాథ్ BGM, అది కూడా కొన్ని ప్లేసెస్ లో, ఎస్పెషల్లీ విలన్ కి ఒక థీమ్ మ్యూజిక్ ఉంటుంది, అది బాగా నచ్చింది నాకు. సరే, ఫైనలీ ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 1.25 టమాటోస్ భయ్యా. ఒకవేళ మీరు ఈ సినిమా చూస్తుంటే మీరేంటి టమాటోస్ ఇస్తారో కామెంట్ చేయండి. అండ్ జస్ట్ ఇన్ కేస్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. పుచ్చుక్ పుచ్చుక్.